హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు షాడో బై. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హ్యాకర్స్ మనని లింక్ ద్వారా ఎలా హ్యాక్ చేసి మనం ఉన్న 2 స్టెప్ అంటే ఏ అకౌంట్ అయినా 2 స్టెప్ పెట్టుకున్నా కూడా దాన్ని ఎలా యాక్సెస్ చేయగలుగుతారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. సో ముందుగా మనకి హ్యాకర్స్ అనే వాళ్ళు ఇలాంటి ఒక లింక్ అనేది మనకి సెండ్ చేస్తారు. అంటే మనకి ఏదన్నా ఒక ఫ్రీ ఆపర్చునిటీ అట్లా ఇలా అని చెప్పేసి మనకి వీడియోస్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాడు. సో నేను ఇక్కడ గిట్హబ్ అనేది నేను ప్రెజెంట్ చూపిస్తాను. సో గిట్హబ్ అనే కాదు, సోషల్ మీడియా అకౌంట్స్ ఏమన్నా చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నా ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి లాగిన్ చేస్తున్నాను. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే లాగిన్ చేసినప్పుడు నాకు కన్ఫర్మ్ 2 స్టెప్ అథెంటికేషన్ అనేది అడుగుతుంది. అంటే 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంది దీనికి. అయినా కానీ హ్యాకర్స్ ఈ 2 స్టెప్ ఉన్నా కూడా మనని ఎలా హ్యాక్ చేశారు అనేది చూపిస్తాను. సో ఇక్కడ నేను ఈ లింక్ ఇక్కడ 2 స్టెప్ అనేది ఎంటర్ చేసేసినాక నా ఒక అకౌంట్ అయితే లాగిన్ అయిపోయింది. సో లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే ఒక హ్యాకర్ అనుకుందాం. సో హ్యాకర్ ఎలా డేటాని ఎలా కలెక్ట్ చేస్తాడో చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ సెషన్స్ వచ్చాయి. సో సెషన్స్లో ఆ లింక్ ఎవరెవరు క్లిక్ చేస్తారో వాళ్ళ ఒక ఐపీ అడ్రస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా దాంట్లో ఎవరైనా డేటా ఎంటర్ చేస్తే ఆ డేటా కూడా ఇక్కడ మనకైతే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ డేటా 4లో మనకైతే డేటా అనేది ఉంది కాబట్టి సో నెంబర్ 4 ఎంటర్ చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే సో నేను అక్కడ ఎంటర్ చేసిన నా ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ ప్రివ్యూ అయిపోయింది. కానీ హ్యాకర్ దానివల్ల మననైతే లాగిన్ చేయలేడు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ లాగిన్ చేయలేరు. కానీ ఇక్కడ మనము కుకీస్ కూడా స్టీల్ చేసామన్నమాట దాంతోపాటు. సో ఇక్కడ ఆ కుకీస్ని మనము ఎలా ఇప్పుడు యూజ్ చేయాలి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఇప్పుడు ఇక్కడ మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కుకీస్ ఎడిటర్ అనే క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి మనం ఈ క్రోమ్లో. సో యాడ్ టు క్రోమ్ అని క్లిక్ చేస్తున్నాను. సో యాడ్ ఎక్స్టెన్షన్. సో ఎక్స్టెన్షన్ యాడ్ అయిపోతుంది. సో యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ పింగ్ అనేది చేసుకుందాము. ఓకే గైస్, చేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ github.com అనే డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం మనం. సో వెళ్ళిపోయి ఇప్పుడు హ్యాకరు అది అక్కడ ఉన్న అకౌంట్ ఇక్కడ ఎలా లాగిన్ చేయగలుగుతాడో ఇక్కడ చూపిస్తాను కుకీస్ ద్వారా. అంటే మనకి సెకండ్ 2 స్టెప్ ఉంది కదా, 2 స్టెప్ని కూడా బైపాస్ చేసి సో ఇక్కడ నాకు ఈ కుకీస్ అనేవి ఇక్కడ స్టీల్ అయినాయి అనమాట. తన యూజర్ నేమ్ పాస్వర్డ్తో పాటు కుకీస్ కూడా స్టీల్ అయినాయి కదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను కుకీస్ కాపీ చేసుకొని నేను ఇక్కడ మళ్ళీ నేను కుకీస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కింద ఇంపోర్ట్ అని కనిపిస్తుంటుంది. ఇక్కడ ఇంపోర్ట్ మీద అక్కడ ఆ కుకీస్ అనేవి పేస్ట్ చేసి ఇంపోర్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక్కసారి పేజ్ని రిఫ్రెష్ చేసి చూడండి, మ్యాజిక్ ఆటోమేటిక్గా అక్కడ మన లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి 2 స్టెప్ ఇస్తే కూడా మనకు అక్కడ లాగిన్ కాలేదు. కానీ ఇక్కడ కుకీస్ హ్యాక్ చేసేసి సో హ్యాకర్ అనేవాడు జస్ట్ సింపుల్గా ఏం లేదు. సో మన 2 స్టెప్ ఉన్న అకౌంట్ని కూడా ఎలా హ్యాక్ చేస్తాడని చూపినీకే ఈ యొక్క లింక్ క్రియేట్ చేసి ఈ లింక్ ద్వారా మీ బ్యాక్గ్రౌండ్లో ఉండే కుకీస్ డేటా అండ్ ఎవ్రీథింగ్ ఎలా స్టీల్ చేయగలుగుతాడు అనేది ఈ వీడియో ఒక కంటెంట్ అనమాట. ఓకే గైస్, ఇంకా ఇలాంటి టాపిక్స్ ఇంకా మనకి ఎన్నో ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద మా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో మా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ మేము ఇంకా ఇప్పుడు క్లాసెస్ అనేవి ప్రెజెంట్ రన్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు ఇప్పుడు కూడా. ఓకే గైస్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.